నమస్తే యోగి ఛానల్ ప్రేక్షకులకు జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీకు ఎటువంటి జాతకపరమైన సమస్యలు ఉన్నా వాటి పరిష్కార మార్గాల కోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దుపల్లి నాగరాజు గారు. మరి మీరు కూడా గురువు గారితో మాట్లాడి మీ సమస్యలకి పరిష్కార మార్గాలు పొందాలంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే గురువు గారు. నమస్తే. కార్యక్రమానికి స్వాగతం. కాలర్ లైన్లో ఉన్నారు గురువు గారు, దీప్తి గారు రాజమండ్రి నుంచి. దీప్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా కజిన్ ది. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/11 చెప్పండి. 90 టైం చెప్పండి. మార్నింగ్ 9:05 AM. ఎక్కడ పుట్టారు? తుని. సమస్య చెప్పండి గురువు గారితో. ఇతని ఓవరాల్ జాతకం, ఇంకా ఫైనాన్షియల్ స్టేటస్, పెళ్ళయ్యాక లైఫ్ ఎలా ఉంటుంది చెప్తారా గురువు గారు? ఇక్కడ వచ్చేసి 15th November 1990 మార్నింగ్ 9:05 AM తుని అని చెప్పారు. ధనుర్లగ్నం, రాశి వచ్చేసి ఈ అబ్బాయి తులారాశి, నక్షత్రం చిత్తా నక్షత్రం 4వ పాదం, అమావాస్య ముందు రోజు చతుర్దశి రోజు జన్మించినటువంటి జననం. ఇక్కడ వివాహస్థానాధిపతి అయినటువంటి వాడు జాతకంలో 12వ ఇంట్లో ఉన్నాడు. వివాహస్థానాధిపతి అయినటువంటి బుధుడు, వృత్తి స్థానాధిపతి అయినటువంటి బుధుడు 12వ ఇంట్లో ఉండరాదు. దానివలన వివాహ జీవితము, వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమస్యలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే 6వ స్థానాధిపతి 12వ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా పంచమాధిపతి అయినటువంటి వాడు 6వ ఇంట్లో ఉన్నాడు. అది ఉండకూడదు. ఇక్కడ పరివర్తన యోగాలు ఉన్నాయి కుజ శుక్రులకి. కానీ జాతకంలో వివాహానికి సంబంధించి, అలాగే వృత్తికి సంబంధించినటువంటి స్థానాధిపతి అయినటువంటి వాడు ఇక్కడ జాతకంలో వ్యయంలో ఉన్నాడు. కాబట్టి ఆ బుధ దోషం ఉంది. దానివలన కుటుంబ సంబంధమైన, అలాగే వివాహ సంబంధమైన, వృత్తి సంబంధమైన సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇది కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు చదువుకోమని చెప్పండి. దాని ద్వారా ఆ బుధుడిచ్చేటువంటి దోషం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత శివకుమార్ గారు విశాఖ నుంచి కాల్ చేశారు గురువు గారు. శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28 చెప్పండి. 7 28/7 1990. టైం చెప్పండి. శనివారం ఉదయం 7:20 మేడం. ఎక్కడ పుట్టారండి? విశాఖపట్నం మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి, గురువు గారు ఉన్నారు. అదే జాబ్ ట్రైల్స్, అదే గవర్నమెంట్ ఉద్యోగం ఉందో, ప్రైవేట్ ఉద్యోగం ఉందో, ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఇక్కడ మీ లగ్నం సింహలగ్నం, రాశి వచ్చేసండి కన్యారాశి, నక్షత్రం వచ్చేసి ఇక్కడ జాతకంలో చిత్తా నక్షత్రం 1వ పాదం, కన్యారాశి అనమాట. అయితే జాతకంలో చెప్పుకోవాల్సింది ఏంటంటే వృత్తి స్థానాధిపతి లాభంలో ఉన్నాడు, భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు, లగ్నంలో బుధుడు, 12వ ఇంట్లో గురువు, రవి, కేతువులు, అలాగా పంచమ శని, 6వ ఇంట్లో రాహు, జాతకంలో 2వ ఇంట్లో చంద్రుడు ఉన్నటువంటి జాతకం. అయితే ఇక్కడ భాగ్యరాశిలో ఉన్నటువంటి కుజుడు, వృత్తి స్థానాధిపతి, అలాగే పరాక్రమాధిపతి అయినటువంటి శుక్రుడు లాభంలో. ఇవి చెప్పుకోవాల్సినటువంటి విషయాలు. మంచి లక్ష్మీ యోగం ఉన్నటువంటి జాతకం, తప్పకుండా మంచి యోగం ఉంటుంది. కాకపోతే ఇక్కడ పంచమాధిపతి వ్యయంలో ఉన్నందువలన, తర్వాత 6వ స్థానాధిపతి పంచమంలో ఇక్కడ కొంత ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. గురు మహాదశ జరుగుతుంది. 2017 వరకు కూడా కొన్ని ఇబ్బందులు తప్పకుండా ఉంటాయి. అయితే ఈ జాతకరీత్యా గురువు కూడా మహాదశ జరుగుతుంది. గురువు కూడా గోచారంలో 12వ ఇంట్లో ఇప్పుడు రాహుతో కలిసి ఉండటం ఇది కొంత ఇబ్బంది కలిగించేదానికి అవకాశం ఉంటుంది. గురువుకి తప్పకుండా ఉచ్చులో ఉన్నప్పటికీ, కేతువుతో ఉన్నప్పటికీ అది 12వ స్థానంలో ఉండటం వలన ఇబ్బంది కలిగించేదానికి అవకాశం ఉంటుంది. మార్చి నుంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కానీ 2017 వరకు కూడా మీకు అంత గొప్ప ఉద్యోగం వచ్చేదానికి అవకాశం లేదనమాట. కాకపోతే మీరు ఏ ఉద్యోగమైనా సరే, అంటే గవర్నమెంట్ ఉద్యోగం మాత్రం ఎదురు చూడొద్దు. ఎందుకంటే శని ఇక్కడ జాతకంలో బాలేడు, అలాగే రవి కూడా జాతకంలో 12వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి మీరు తప్పకుండా ఏ ఉద్యోగమైనా సరే దాన్ని శ్రద్ధగా తీసుకొని చేయండి. తప్పకుండా మార్చి నుంచి అవకాశం ఉంది. కానీ 2017 నుంచి మంచి అవకాశాలు ఉంటాయి. తర్వాత తార్నాక నుంచి రాజలక్ష్మి గారు కాల్ చేశారు గురువు గారు. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? అమ్మా, మా అబ్బాయి గురించి తెలుసుకోవాలమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26 చెప్పండి. 11/1987. టైం చెప్పండి అమ్మా. 9:40 PM నెల్లూరు. గురువు గారు ఉన్నారు. సమస్య చెప్పండి అమ్మా. నమస్కారం అండి. నమస్తే అమ్మా. 9:40 PM. అవునండి. నెల్లూరు. నెల్లూరమ్మా. నెల్లూరండి. ఏ ఊర్లో? అదే. నెల్లూరు. ఓకే ఓకే. వివాహం ఎప్పుడు అవుతుందనండి?
ఇక్కడ మీ అబ్బాయి జాతకంలో కాలసర్పదోషం ఉందమ్మా, సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషము. ఇక్కడ జాతకంలో గొప్ప లక్ష్మీ యోగం ఉన్నా కూడా రాహు ఉండటం వలన గురు రాహువుల యొక్క యోగం అది మంచిది కాదనమాట. అలాగే కుజదోషం కూడా ఉంది, 4వ ఇంట్లో బుధ కుజుల యొక్క కలయిక ఉండటం అది ఇబ్బంది కలిగిస్తుంది. తర్వాత పంచమంలో రవిశనుల యొక్క ఇబ్బంది, 6వ ఇంట్లో శుక్రుడు, సప్తమ చంద్రుడు. సప్తమంలో చంద్రుడు ఉన్నప్పటికీ కూడా ఈ సర్పదోషము రవిదోషం శనితో కలిసి ఉండటం, పంచమంలో శని కొంత ఇబ్బంది కలగ చేస్తూ ఉంటాడనమాట. అయితే ప్రస్తుతం గురు మహాదశలో శని జరుగుతుంది. ఈ సర్పదోషానికి కుజదోషానికి పరిహారం తప్పకుండా చేసుకోండి, దానివలన మంచి జరుగుతుంది. వివాహం అన్నది ఖచ్చితంగా రేపు అంటే ఆల్రెడీ మొదలైపోయిందనమాట. వివాహ గడియలు అనేటువంటివి 2018 వరకు ఉందన్నమాట. కాబట్టి మీరు తప్పకుండా వివాహం చేయగలుగుతారు. కానీ ఈ లోపు దోష పరిహారాలు చేయటం ద్వారా మీకు 1 ఇయర్లో వివాహం కుదిరేదానికి కానీ గురు బలం లేనందువలన నెక్స్ట్ ఆగస్ట్ అంటే రేపు వచ్చే ఆగస్ట్ తర్వాతనే ఈ అబ్బాయికి గురుబలం ఉంటుంది. ఆగస్ట్ తర్వాత నుంచి మార్చి లోపుగా 2017 మార్చి లోపుగా వివాహం తప్పకుండా అవుతుంది. కాకపోతే ఈ సర్పదోషం కుజదోషానికి పరిహారం చేయించండి. ఇంకా త్వరగా అంటే సంబంధం కుదిరేదానికి, మంచి సంబంధం కుదిరేదానికి, అన్యోన్యంగా ఉండేదానికి ఇలా రకరకాలుగా ఇబ్బందులు లేకుండా సరిపోతుంది. నారాయణ గారు వైజాగ్ నుంచి కాల్ చేశారు గురువు గారు. నారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా పాప కోసం అండి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాప పేరు లక్ష్మీప్రసన్న అండి. డేట్ ఆఫ్ బర్త్ 26/6/1992. టైం చెప్పండి. 4:14 AM. ఈస్ట్ గోదావరి, అనపర్తి. మాట్లాడండి గురువు గారితో. నమస్కారం సార్. నమస్తే. అంటే మా పాపకి మ్యారేజ్ గురించి అండి. ఈ పాప లగ్నం వచ్చేసి వృషభ లగ్నం, రాశి మేషరాశి, నక్షత్రం అశ్విని నక్షత్రం 4వ పాదం. జాతకంలో ఇక్కడ లగ్నం నుంచి 2వ ఇంట్లో రవి శుక్రకేతువులు, 3వ ఇంట్లో బుధుడు విద్యాస్థాన గురు, 8వ ఇంట్లో రాహు, 9వ ఇంట్లో శని చక్కగా, అలాగే 12వ ఇంట్లో చంద్రుడు కుజుడు ఉన్నారు. ఇక్కడ జాతకరీత్యా సప్తమాధిపతి అనేటువంటి కుజుడు 12వ స్థానంలో తన స్వస్థానంలో ఉన్నప్పటికీ కూడా సప్తమాధిపతి అయి ఉండరాదు. కానీ ఆ స్థానానికి కూడా అధిపతి కాబట్టి పర్వాలేదు, వివాహం మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంత ఓపికగా ఉండటం మంచిది. ఎందుకంటే ఈ పాప జాతకరీత్యా కొంత ఆలస్యంగా వివాహం జరగవలసి ఉంది. మీరు ఎన్ని ప్రయత్నములు చేసినా కూడా ఆ పాపకి 25 రాంది వివాహం జరగదు. 25 తర్వాతనే వివాహం ఉన్నది. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయటం మంచిది. దశాంతర దశలు కూడా అంతగా బాగలేవన్నమాట. ఇప్పుడు అంటే గోచార రీత్యా కూడా కొంత ఇబ్బంది కలుగ చేస్తుంది. కాబట్టి మీరు కొంతవరకు ఇంకా ఈ పాపకు 25th దాటిన తర్వాత అంటే 25వ సంవత్సరం దాటిన తర్వాత 26, 27 సంవత్సరాల మధ్యలో వివాహం తప్పకుండా ఉంది. అది కొద్దిగా ఆలస్యంగా జరగడం మంచిది. ఈలోపు మంచి ఉద్యోగం ఉంది, చక్కగా చేసుకోమని చెప్పండి. దానివల్ల ఎందుకంటే కుజదోషం ఉన్నటువంటి వారికి మీరు త్వరగా వివాహం చేసినా కూడా 12వ ఇంట్లో ఉంది కదా, చంద్రుడు ఉన్నాడు కదా, దోషం ఎలా అవుతుందని చాలామంది అడుగుతారు. చంద్రమంగళ యోగం ఉన్నప్పటికీ కూడా వ్యయంలో ఉన్నప్పుడు ఆలస్యంగా యోగిస్తుంది. కాబట్టి సప్తమాధిపతి వ్యయంలో ఉండటం దోషమే. కాబట్టి అది ఎంత స్వస్థానమై ఉన్నప్పటికీ కూడా ఆలస్యంగా ఉండటం వలనే కొంత ఇబ్బందులు తొలగిపోయేదానికి అవకాశం ఉంటుంది. అంబిక గారు విజయవాడ నుంచి కాల్ చేశారు గురువు గారు. అంబిక గారు నమస్తే అండి. నమస్కారం అండి. గురువు గారితో నమస్కారం అండి. నమస్తే అమ్మా. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అమ్మగారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/10/1968 అండి. 19/10/68. అవునండి. టైం చెప్పండి. కాకినాడ. టైం చెప్పండి. ఉదయం 5 గంటలకండి. 5 గంటలకి ఉదయం కాకినాడ ఆరోగ్య పుట్టారు. పరిస్థితి ఎలా ఉంటుంది? 19th October 68 అమ్మా. అవునండి. 19/10/1968 అండి. అలాగేమ్మా. ఇక్కడ మీ మదర్ లగ్న అధిపతి అయినటువంటి వాడు జాతకంలో లగ్నంలోనే ఉన్నాడు గురుకేతువులతో. అలాగే ఇక్కడ జాతకరీత్యా దీనికి కూడా దోషం ఉన్నది. కుజుడు 12వ ఇంట్లో ఉన్నాడు ఇక్కడ జాతకరీత్యా. కానీ అష్టమాధిపతి అయి 12వ ఇంట్లో ఉన్నందువలన యోగం కూడా ఇస్తుంది. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. 6వ స్థానాధిపతి అయినటువంటి వాడు రాహుతో చేరి సప్తమంలో ఉండటం ఇది వైవాహిక జీవితంతో పాటు అనారోగ్యాన్ని కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది. కాకపోతే ప్రస్తుతం గురు మహాదశ జరుగుతుంది. ఇప్పుడు రాహు గురువు కలిసి ఇప్పుడు జన్మరాశిలో ఉన్నందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అనారోగ్యం ఏదైతే ఉందో రేపు ఆగస్టు లోపుగా ఒక కొలిక్కి వచ్చేదానికి అవకాశం ఉంటుంది.
కొద్దిగా వెయిట్ చేయటం మంచిదమ్మా. కాకపోతే అర్ధాష్టమ శని కూడా దానికి తోడవటం ఇబ్బంది కలగజేస్తుంది. కానీ ఆగస్టు నుంచి గురువు తన కుటుంబ స్థానంలోకి రావటం, ధన సంబంధమైనటువంటి వాటికి ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగించకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కూడా లక్ష్మీ నరసింహస్వామి మంత్రాన్ని చదువుకోమని చెప్పండి, లేదా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని దర్శిస్తూ ఉండమని చెప్పండి. తప్పకుండా ఆమె ఆరోగ్యంతో పాటుగా ఆమెకున్నటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్, ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా కొంత తొలగేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత చంద్రశేఖర్ గారు రాజమండ్రి నుంచి కాల్ చేశారు గురువు గారు. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా కోసం మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/4/73 మేడం. 12/4/73. అవును మేడం. టైం చెప్పండి. ఎర్లీ మార్నింగ్ 3:45 మేడం. ఎక్కడ పుట్టారు? రాజమండ్రి మేడం. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే చంద్రశేఖర్ గారు, నమస్తే సార్. చెప్పండి. అదే ఫైనాన్షియల్ గా కానీ జాబ్ పరంగా కానీ కలిసి రావట్లేదు సార్. ఇక్కడ మీది వచ్చేసి కుంభలగ్నం, రాశి వచ్చేసి మీది కర్కాటక రాశి, నక్షత్రం ఆశ్లేష, 2వ పాదం. కుటుంబ స్థానంలో శుక్రుడు ఉన్నప్పటికీ రవి, బుధుడు కూడా అక్కడ నీచ స్థితి పొంది మీనరాశిలో, 4వ ఇంట్లో శని, పంచమ కేతు, 6వ ఇంట్లో చంద్రుడు స్వస్థానమై ఉన్నప్పటికీ లాభరాహు, 12వ ఇంట్లో గురువు, కుజుడు 12వ ఇంట్లో ఇక్కడ ఉచ్చస్థితిలో, గురువు నీచ స్థితిలో. ఇక్కడ 2 గ్రహాలు నీచ స్థితి కలిగి, 2 గ్రహాలు ఉచ్చస్థితి కలిగి ఉన్నటువంటి జాతకం మీది. ఇక్కడ రవి మహాదశ జరుగుతుంది. రవి సప్తమాధిపతి అయినటువంటి వాడు. రేపు ఫిబ్రవరి 15 నుంచి మీ జాతకరీత్యా బాగుంటుంది. మీ భార్య ద్వారా, అంటే ఏదైనా మీరు ఒక పని చేయవలసి వస్తే మీ భార్య ద్వారా ఆవిడకి చెప్పి ఆవిడ చేతుల మీదుగా ఒక పనిని చేయిస్తే నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఆవిడ యొక్క హ్యాండ్ ఓవర్లో ధన సంబంధమైనటువంటి సమస్యలు ఏమన్నా కూడా అవి తొలగిపోతాయి అన్నమాట. కాబట్టి ఆవిడకి చెప్పి చేయటం చాలా మంచిది మీ జాతకరీత్యా. విదేశీయానం కూడా ఫ్యూచర్లో ఉంది, కాబట్టి మీరు ఆ దిశగా ప్రయాణం చేసుకోవచ్చు. కాకపోతే చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలో బంధింపబడి ఉండటం. గురువు, కుజుడు 12వ ఇంట్లో ఉన్నప్పటికీ ఇక్కడ జాతకంలో గురువు అక్కడ మకర రాశిలో అంత మంచివాడు కాదు. కుజుడు 12వ ఇంట్లో కూడా ఉచ్చస్థితి కలిగి ఉన్నప్పటికీ కూడా మంచివాడు కాదు. కాబట్టి దాన్ని దోషం కింద పరిగణించవలసి ఉంటుంది. ఆ స్థానాధిపతి ఏమన్నా చూస్తున్నాడా అంటే శని చూడట్లేదు. కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి దాన్ని సర్పదోషానికి, ఆ కుజుడు ఇచ్చేటువంటి దోషానికి మీరు పరిహారం చేసుకోండి. దానివలన మీ జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ విజయనగరం నుంచి సురేష్ గారు కాల్ చేశారు గురువు గారు. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అది 17/5/1986 అండి. 17/5/86. టైం చెప్పండి. టైం ఉదయం 11:55 అండి. ఎక్కడ పుట్టారు? మా ఊర్లోనండి. ఊరు పేరు చెప్పండి. విజయనగరం అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్, సార్ చెప్పండి. అదే సార్, అంటే నా పేరు జాతకంలో ఉన్న పేరేంటి మురళీకృష్ణ అండి. అది ఇది చెప్పాను కదండి 11:50. అంటే ఉద్యోగం గురించిను కొనుక్కుందని కాల్ చేశానండి. ఇక్కడ మీది లగ్నం కర్కాటక లగ్నం, రాశి మకర రాశి, నక్షత్రం మఖా నక్షత్రం, 2వ పాదం అన్నమాట. జాతకంలో మీకు దశమాధిపతి అయినటువంటి కుజుడు 6వ ఇంట్లో ఉన్నాడు. దానివల్ల వృత్తిలో కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. తప్పకుండా ప్రయత్నించగా తప్ప వచ్చేదానికి అవకాశం లేదనమాట. ఈ సంవత్సరం సెప్టెంబర్ 6వ తారీఖు వరకు కూడా ఈ వృత్తి సంబంధమైనటువంటి ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. తర్వాత చంద్రమహాదశ వస్తుంది, అది 10 సంవత్సరాలు ఉంటుంది. చంద్రుడు ధనస్థానంలో మంచివాడే, సింహరాశిలో ఉన్నాడు, లగ్నాధిపతి. కాబట్టి ఈ సెప్టెంబర్ వరకు మీరు దేంట్లో కూడా స్థిరత్వంగా ఉండేదానికి అవకాశం లేదు. ఉద్యోగ సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉండవలసిందే. కాబట్టి మనోధైర్యం కోసం భగవంతుని ప్రార్థన చేయడం తప్ప మనం చేసేది ఏమీ లేదు ఇక్కడ. కాకపోతే సెప్టెంబర్ తర్వాత మాత్రం చంద్రదశ వస్తుంది. చంద్రదశ 10 సంవత్సరాలు ఉంటుంది. ధనస్థానంలో మిత్ర రాశిలో ఉండటం వలన తప్పకుండా ధన సంబంధమైనటువంటి సమస్యలు కూడా తొలుగుతాయి. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయడమే మంచిది. మల్లేశ్వరి గారు కడప నుంచి కాల్ చేశారు గురువు గారు. మల్లేశ్వరి గారు నమస్తే అండి. నమస్కారం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలండి?
మా బాబు గురించి అండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా వీర శివసాయి దీక్షిత్ అండి పేరు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2014 సెప్టెంబర్ 1 అండి. 1 సెప్టెంబర్ 2012. సెప్టెంబరు 1 తారీఖు అండి. టైం చెప్పండి అండి. టైము నైట్ 11:45 అండి. ఎక్కడ పుట్టారు? కడప డిస్ట్రిక్ట్ ప్రొద్దుటూరులో పుట్టినాడండి. ప్రొద్దుటూరు. గురువుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురుగారు అండి. నమస్తే అమ్మా, చెప్పండి. మా బాబు ఫ్యూచర్ ఎలా ఉంటుంది? మీ అబ్బాయి విద్యా సంబంధంగా ఎటువంటి ఇబ్బందులు లేవమ్మా. గృహ వాహన మాతృ సంబంధమైన ఉద్యోగ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. కాకపోతే రేపటి రోజున వివాహ సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నాయి తప్ప విద్య, ఉద్యోగము, సౌఖ్యము, గృహము, వాహనము ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. రవి బుధాదిత్య యోగం ఉంది. పౌర్ణమి నాటి జననం, పౌర్ణమి అయిపోయినటువంటి పౌర్ణమి ఇంకా అయిపోతుంది అనగా పుట్టినటువంటి జననం కాబట్టి పూర్ణచంద్రుడే కాబట్టి భయం ఏం లేదు ఇక్కడ జాతకంలో. అందులో సప్తమంలో రాహు నీచ స్థితిలో ఉండటమే కొంత ఇబ్బంది కలగ చేస్తుంది. గురువులో రాహు అయిపోతుంది 2016తో, అంటే అక్టోబర్ 30తో. తర్వాత శని మహాదశ వస్తుంది. ఈ శని ఇక్కడ జాతకంలో 6వ ఇంట్లో ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు. తండ్రి స్థానాధిపతి అయినటువంటి వాడు, అలాగే దశమాధిపతి అయినటువంటి వాడై ఇక్కడ 6వ ఇంట్లో కుజుడితో కూడా ఉన్నందువలన ఇది కొంత ఇబ్బంది కలిగించేదానికి అవకాశం ఉంటుందమ్మా. 2016 అక్టోబర్ 30 తర్వాత ఈ అబ్బాయికి పర్వాలేదు, కానీ తండ్రి స్థానాధిపతి 6వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉండటం మంచిది. 6వ ఇంట్లో శని మంచివాడే, కానీ కుజుడు కూడా ఉండటం వలన అది కొంత ఇబ్బంది కలగచేస్తుంది అన్నమాట తండ్రికి. కాబట్టి మీరు హనుమంతుడిని ప్రార్థన చేసుకోమనండి, వాళ్ళ ఫాదర్ని హనుమంతుడి గుడికి వెళ్తూ ఉండమనండి. తద్వారా బాగుంటుంది. భవిష్యత్తు, విద్య ఇవన్నీ కూడా ఈ అబ్బాయికి బాగున్నాయి, కానీ కొంత తండ్రిని ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఉంటుంది జరగబోయే దశాంతర దశలు. కాబట్టి వాటికి భయపడకుండా హనుమంతుడిని సేవించడం ద్వారా తప్పకుండా జాతకరీత్యా అన్నీ బాగుంటాయి. పద్మావతి గారు నెల్లూరు నుంచి కాల్ చేశారు గురువు గారు. పద్మావతి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి. నాకు హెల్త్ బాగుండట్లేదు, ఇంత ముందులాగా యాక్టివ్ గా ఉండట్లేదు. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/12 చెప్పండి. 78. టైం చెప్పండి అమ్మా. 9:30 నుంచి 10:30 లోపల మేడం. ఎప్పుడండి? ఉదయమా రాత్రా? రాత్రి. ఎక్కడ పుట్టారు? బద్వేల్. గురువుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. నాకు ఇంత ముందులాగా ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు ఒక 3-4 ఏళ్ల నుంచి. సరే. ఇప్పుడు చూడు బలహీనంగా ఉండడం, ఎప్పుడు పడుకోవాలనిపించడము, అసలు ఒక రోజు ఉన్నట్టు ఒక రోజు ఉండట్లేదు గురువు గారు. ఇక్కడమ్మా మీకు రవి మహాదశ జరుగుతుంది. లగ్నంలో గురువు ఉన్నాడు, పర్వాలేదు, మీకేం పర్వాలేదు. కర్కాటక రాశి లగ్నంలో ఇది రాశి మీన రాశి, రేవతి నక్షత్రం 4వ పాదం అనమాట. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఇక్కడ 2వ ఇంట్లో శని రాహులు కూడా ఇక్కడ జాతకంలో ఉన్నారనమాట. కుటుంబ స్థానంలో 4వ ఇంట్లో శుక్రుడు మంచి యోగాన్ని ఇస్తాడు. పంచమంలో రవి బుధులు, తర్వాత కుజుడు ఇక్కడ 6వ ఇంట్లో, తర్వాత సప్తమ స్థానాధిపతి 2వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి మీరు ఒకసారి నాకమ్మ మీరు మెసేజ్ చేయండి నా పర్సనల్ నెంబర్కి, మీకు నేను మెడిసిన్ అది కూడా చెప్తాను. మీకు నేను ఇక్కడ కొంచెం జాతకంలో కొంచెం డెప్త్గా చెక్ చేసి మీకు నేను అంటే ఇక్కడ సమయం లేదు కాబట్టి మీరు ఒకసారి నాకు మెసేజ్ చేయండి, మీకు నేను చెప్పేదానికి ఈజీగా ఉంటుంది అనమాట. నాగరాజు గారు అనకాపల్లి నుంచి కాల్ చేశారు గురువు గారు. నాగరాజు గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1/8/1958. టైం చెప్పండి నాగరాజు గారు. హలో నాగరాజు గారు, కాల్ కట్ అయినట్టుంది గురువు గారు. గురువు గారు ప్రతిరోజు చెప్పండి చెప్తున్నారు. ఎందుకంటే ఆయుర్వేదం చాలామంది అనుకోవచ్చు జ్యోతిష్యానికి ఈ మెడిసిన్ ఎలా చెప్తారు అంటే, గ్రహాలు అనేటువంటివి ఏ గ్రహం ఎటువంటి వ్యాధినిస్తుంది, ఏ గ్రహం దేనికి కారకత్వం ఉంటుంది, ఏ గ్రహం శరీర భాగాల్లో దేని మీద పనిచేస్తుంది, ఏ లగ్నం నుంచి తీసుకున్నప్పుడు దాన్ని శరీర భాగాల్లో దాన్ని 12 రాసుల్ని ఎలా డివైడ్ చేస్తారు, దాన్ని బట్టి అద్భుతంగా జ్యోతిష శాస్త్రం రీత్యా చూడకుండా వాళ్ళకి ఎంతమంది సంతానం, వాళ్ళు ఏమి ఇబ్బందులు పడుతున్నారు, ఇవన్నీ కూడా చక్కగా చెప్పచ్చు.
కాకపోతే దాన్ని చెప్పే వ్యక్తి యొక్క లక్షణాన్ని బట్టి, చెప్పే వ్యక్తి యొక్క గొప్పతనాన్ని బట్టి, వారి యొక్క వాక్శుద్ధిని బట్టి ఉంటుంది. అయితే కొన్ని విషయాలని లైవ్లో డిస్కస్ చేయలేము కాబట్టి, ఎందుకంటే కుటుంబ స్థానంలో శని రాహులు ఉన్నారు, దాని గురించి ఏం మాట్లాడతాం, కొంత ఇబ్బంది ఉంటుంది దానివలన. దాన్ని ఆరోగ్యరీత్యానే కాదు మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. అవన్నీ కూడా అందరికి తెలియాల్సిన అవసరం లేదు కాబట్టి వారిని పర్సనల్గా చేయమంటం జరిగిందనమాట. లేకపోతే నేను అసలు ఎవరిని చేయొద్దని చెప్తాను. ఎందుకంటే ఎవరికైనా ఒక్కోసారి ఫ్రీ సర్వీస్గా నేను ఇంటి దగ్గర ఫ్రీగానే, మొన్న కూడా ఒకళ్ళు చేసినప్పుడు నేను చెప్పాను, ఫ్రీగానే చెప్తానమ్మా నాకు మెసేజ్ చేయండి అని. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దాంతో ప్రకారం వాళ్ళ జాతకంలో ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో నాకు కనపడుతుంటుంది. దానివలన వాళ్ళకి కొంతమందికి నేను ఫ్రీగా కూర్చొని ఇంట్లో ఉన్నప్పుడు కొంత టైం తీసుకొని వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే నాకు అనిపిస్తే మాత్రం, లైవ్లో చూడంగానే అనిపిస్తే మాత్రం అలాగే చెప్తానమ్మా, మీకు ఫ్రీగానే నేను ఇది అడ్వైస్ చేస్తాను, మెడిసిన్ చెప్తాను. కాబట్టి జాతకంలో ఏమున్నా సరే దాన్ని డిస్కస్ చేసేదానికి వెనకపోం. కానీ నలుగురికి తెలియాల్సిన అవసరం లేదు కాబట్టి పర్సనల్గా చేయమంటం జరుగుతుంది. గాజువాక నుంచి భాగ్యలక్ష్మి గారు కాల్ చేశారు. గురువు గారు, లక్ష్మి గారు నమస్తే అండి. హలో, భాగ్యలక్ష్మి గారు నమస్తే. నమస్తేనండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1వ తారీఖు 12వ నెల 1988. 1988. 1/12/88. 88 అండి. టైం చెప్పండి అమ్మా. టైము రాత్రి 10:30 లోపు, 10:30కి. ఎక్కడ పుట్టారు? విజయవాడ అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. గురువు గారు అంటే నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. మా బాబుకి అది ఉద్యోగం, వివాహం అంటే ఎప్పుడు జరుగుతుంది, ఎలా ఉంటుంది, వాడి భవిష్యత్తు అది ఎలా ఉంటుందండి? ఉద్యోగం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఉద్యోగం వస్తుందమ్మా, వరకు వస్తున్నాయి కానీ అవ్వట్లేదు. అవుతుంది. రేపు ఫిబ్రవరి 22 తర్వాత అవుతుంది, అవ్వకుండా ఉండదు. జూన్ లోపుగా ఉద్యోగం వస్తుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు ఏమీ భయపడద్దు కూడా. జాతకంలో వివాహం కూడా ఈయన జాతకరీత్యా వచ్చే సంవత్సరం జూలై లోపుగా వివాహం అవుతుంది కూడా. ఉద్యోగము, వివాహము ఒక 6-8 నెలల మధ్యలోనే ఉంటుందన్నమాట. కాబట్టి కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఇక్కడ బాగుంది జాతకరీత్యా, మీరేమి మీరు హ్యాపీగా ఉండదు. కాబట్టి అర్ధాష్టమ శని జరుగుతుంది కాబట్టి ఈ అర్ధాష్టమ శనికి మాత్రమే చక్కగా, సప్తమాధిపతి శని కూడా 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఈ అబ్బాయి చేత శనివారం వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళి అక్కడ చక్కగా ధ్వజస్తంభం ముందు దీపం పెట్టమని చెప్పండి. దానివలన అక్కడ ఉండేటువంటి దోషం తగ్గి త్వరగా ఉద్యోగము అలాగే వివాహము రెండు కూడా ప్రాప్తించేదానికి అవకాశం ఉంది. పద్మ గారు విశాఖ నుంచి కాల్ చేశారు. పద్మ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? అమ్మాయి గురించి అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అక్టోబర్ 6 చెప్పండి. 88వ సంవత్సరం అండి. 6/10/88. టైం చెప్పండి. సాయంత్రం 4:30 అండి. ఎక్కడ పుట్టారు? విశాఖపట్నంలో పుట్టిందండి. మాట్లాడండి గురువు గారితో. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. నమస్కారం అండి. మా అమ్మాయి వివాహం గురించి చెప్తున్నామని చెప్పాను గురువు గారు. ఎక్కడ అవుతుంది? ఈ పాప లగ్నం వచ్చేసమ్మా కుంభలగ్నం, రాశి వచ్చేసి ఇది సింహరాశి, నక్షత్రం మఖా నక్షత్రం 1వ పాదం. లగ్నంలో కుంభలగ్నంలో రాహు, కుటుంబ స్థానంలో కుజుడున్నాడు, దోషం ఉన్నది. విద్యాస్థాన గురువు, సప్తమంలో కేతువు, శుక్రుడు, చంద్రుడు. ఈ సప్తమంలో శుక్రకేతువుల యొక్క కలయిక ఉండరాదు. దానివల్ల ఏమవుతుందంటే, మందులో సప్తమాధిపతి కూడా అష్టమంలో ఉన్నాడు. బుధాదిత్య యోగం ఉన్నప్పటికీ కూడా అష్టమంలో ఇబ్బందులు కలుగుతాయి. తర్వాత లాభంలో శని ఉన్నాడు. దానివలన వివాహం ఆలస్యం అవటానికి గల కారణం, వివాహాన్ని ఇక్కడ జాతకరీత్యా సప్తమంలో శుక్రుడు దోషకారకుడు, అందులో కేతు ఉండటం ఇంకా దోషం. ఎలా అంటే, అబ్బాయికి ఈ విధంగా ఉంటే గయ్యాలైనటువంటి భార్య వస్తుంది, అలాగే అమ్మాయికి ఉంటే ఇంకెలాంటి భర్త వస్తాడో మీరు ఆలోచించుకోండి. కాబట్టి కొద్దిగా ఇక్కడ జాతకరీత్యా కుజదోషం ఉన్నది, అలాగే శుక్రదోషము ఉన్నది. కాబట్టి మీరు ఈ అమ్మాయి చేత లలితా సహస్రనామాన్ని చక్కగా నేర్పించి చదివించండి. అలాగే శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయమని చెప్పండి. దానివలన ఆ దోషం తగ్గి, ఇక్కడ అందులో అర్ధాష్టమ శనిలో కూడా ఉన్నారు సింహరాశి వారు కాబట్టి ఆ దాని యొక్క ప్రభావం కూడా ఇంకా 1 year వరకు ఉంటుంది. కాబట్టి ఇంకా 1 year వరకు కూడా ఈ ఇబ్బందులు తొలగవు. కాబట్టి అంతవరకు వెయిట్ చేయవలసిందే. నేను చెప్పిన రెమెడీస్ చేసుకోండి, ఆ తర్వాత బాగుంటుందమ్మా. ప్రశాంతి గారు గుంటూరు నుంచి కాల్ చేశారు గురువు గారు. ప్రశాంతి గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/7/1996.
21/7/96 టైం చెప్పండి. 2 అండి మధ్యాహ్నం. ఎక్కడ పుట్టారు? గుంటూరు. గురువుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పనానా? హలో, నా గురించి చెప్తారా? ఇక్కడ జాతకం వచ్చమ్మా నీది అవునండి. వృచ్చిక లగ్నం, రాశి వచ్చేసి కన్యా రాశి, నక్షత్రం ఉత్తరా నక్షత్రం 4వ పాదం నాన్న. 2వ ఇంట్లో గురువు వక్రించి, 5వ ఇంట్లో శని వక్రించి కేతుతో, సప్తమంలో శుక్రుడు మాలవ్య యోగంలో స్వస్థానంలో, అష్టమ కుజుడు కుజదోషంలో, 8వ ఇంట్లో 9వ ఇంట్లో రవి బుధులు, లాభంలో చంద్ర రాహులు ఉన్నారు. ఇక్కడ జాతకరీత్యా రాహు మహాదశ జరుగుతుంది. చక్కగా రాహు చంద్రుడితో కలిసి లాభంలో ఉన్నందువలన విదేశీ యానానికి ప్రయత్నం చేయి. సప్తమ శుక్రుడు ఉండటం అంత మంచిది కాదు, స్వస్థానమై ఉన్నప్పటికీ కూడా అమ్మ వివాహ విషయంలో తొందరపడద్దు. నువ్వు నిర్ణయం తీసుకోమాక దయచేసి, ఎందుకంటే నిర్ణయాన్ని మీ తండ్రి గారికి వదిలేసి, జాతకంలో దోషం ఉన్న దాని వలన నువ్వు నష్టపోతావు. ఎందుకంటే నాకేమి నువ్వు శత్రువు కాదు, అందులో ఉన్నదాన్ని నేను చెప్పటం నా ధర్మం. శుక్రుడు అక్కడ ఇబ్బంది కలగ చేస్తాడు. సప్తమాధిపతి సప్తమంలో యోగకారకుడై వేరే విధంగా లగ్జరీస్ ఇస్తాడే తప్ప అక్కడ వివాహ సంబంధమైనటువంటి దోషాన్ని ఎన్నో జాతకాల్లో నేను చూస్తున్నాను. కాబట్టి దయచేసి వివాహ విషయం మాత్రం నీ జాతకంలో కుజదోషం కూడా ఉన్నందువలన తప్పకుండా నువ్వు మీ తండ్రి గారికి వదిలిపెట్టడం అది మంచిది. ఇప్పుడు రాహు మహాదశ జరుగుతుంది. రాహు యొక్క మాయ చంద్రుడితో కలిసి ఉన్నటువంటి రాహు లాభంలో ఉన్నందువలన నాకేంటి అన్నటువంటి ఒక భ్రమలో ఉండేదానికి అవకాశం ఉంటుంది, లేదా మానసికమైనటువంటి ప్రలోభానికి కూడా గురయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. దుర్గామ్మవారి యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు నేర్చుకొని దుర్గామ్మవారిని సేవించుకోవటం ద్వారా నీ బంగారు భవిష్యత్తు ఉంటుంది. దాన్ని అనవసరంగా పాడు చేసుకోవద్దు. గురువుగారు ఇవాళ జన్మకుండలి కార్యక్రమంలో ప్రేక్షకుల సమస్యలకి చక్కటి సూచనలు సలహాలు అందించారు. ధన్యవాదాలు గురువు. నమస్తే. చూశారు కదండి ఇవాళ జన్మకుండలి కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.